వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 మార్చి నెల 29వ తారీఖు రోజున షష్టగ్రహ కూటమి రాహు శనులు కలుస్తున్నారు. అలాగే ఆ రోజు శనివారం అమావాస్య కూడా అయ్యింది. ఈ రకంగా షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడడం, రాహు శనులు సంయోగం జరగడం మీనరాశిలో ఆ రోజు శనివారము అమావాస్య కావడం చేత ఈ ప్రత్యేకమైనటువంటి అరుదైనటువంటి ఈ సందర్భం ఏర్పడుతోంది కనుక ఇందులో మేషరాశి వారికి 12వ భావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడడం వల్ల మేషరాశి వారికి అది వ్యయభావం 12వ భావం కావడం వల్ల వీరికి ఈ రాహు శనులు 12వ భావంలో ఉండడం చేత తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీరి ఆలోచనలు ఏవి కూడా స్పష్టంగా వీరికి అర్థం కావు. ఒక రకమైనటువంటి అస్పష్టత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడడం కానీ రావాల్సిన అవకాశాలంతా కూడా వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏప్రిల్ 13 లోపే మేషరాశి వారికి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. అనగా ఉద్యోగులకు మరింతగా మంచి ఉద్యోగాలు రావడం కానీ ఉన్న ఉద్యోగంలో స్థానచలనం కానీ ఏర్పడుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా మే నెలలో తప్పనిసరిగా ఈ మేషరాశి వారు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా మేషరాశి వారికి ఈ 12వ ఇంట ఈ షష్టగ్రహ కూటమి రాహుశనుల కలయిక వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మంచి జరిగేటువంటి సందర్భాలు, నూతన అవకాశాలు, నూతన ఉద్యోగాలు, నూతన ఆదాయానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. మరి ఉన్న అస్పష్టతను తొలగించుకోవడానికి మేషరాశి వారు ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేయండి. ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి శనివారం రోజు. అలాగే సూర్య ఆరాధన చేయండి.